గుడ్ ఈవినింగ్ అండి. మీరందరూ కూడా రెగ్యులర్ గా నా వీడియోస్ చూస్తూ ఆఫర్ లో కొంటూ తెగ మనీ సేవ్ చేస్తాను అనుకుంటారు కదా. నేను వేస్ట్ చేసే గురించి చెప్తాను. రీసెంట్ గా అయితే హెయిర్ స్ప్రే గేట్ స్ప్రే ఒకటి ఉంటుంది, 200 రూపీస్ ది 2-3 సార్లు వాడాను. ఇంత డబ్బా ఆంతర పడేసాను, టైం అయిపోయి. మొన్న సమ్మర్ లో బాదం పాలు చేద్దామని ఎంటీఆర్ బాదం మిక్స్ చేశాను, ఇది కూడా టైం అయిపోయింది. 4 భాగాలు ఒక భాగం పౌడర్ మిగిలింది, ఇది వేస్ట్ అయిపోయి నిర్దాక్షిణంగా పడేయాలి. అండ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట సోయా సాస్, చిల్లీ సాస్. ఇది టైం అయిపోయింది సెప్టెంబర్ 2కి, ఇది నవంబర్ 5కి అయిపోయింది. చూసారు కదా, ఈ వాడిందే లేదు. నూడిల్స్ కూడా ఉంది, దాని మీద డేట్ లేదు, అందుకని అలా ఉంచాను. అది కూడా నేను తినను, పడేయాల్సిందే, ముక్కు వాసన వస్తుంది. ఇంకా అంటే నేనేమంటానంటే ప్రతిదీ ఇంట్లో చేయాలనుకుంటాం, ఒకళ్ళిద్దరు తినేదానికోసం ఇంట్లో అస్సలు చేసుకోకూడదు. రెగ్యులర్ గా తినే పని అయితేనే. ఇప్పుడు నేను ఇవి చేసినా మా ఇంట్లో తినరు, అలాగే చిన్నపిల్లలు ఉండి ఇంట్లో చేసుకున్న పని అయితే ఇవన్నీ యూజ్ అవుతాయి. అంటే బయట ఫ్రైడ్ రైస్ 60 రూపాయలు, మా ఊర్లో నూడిల్స్ 60 రూపాయలు, శుభ్రం కొనుక్కొని తింటే అయిపోయా. దానికోసం ఈ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, అంటే వెనిగర్ తెచ్చా, వెనిగర్ టైం ఉందనమాట. సో ఇలా కూడా మనీ వేస్ట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఇవన్నీ పడేయాలన్నమాట. సో మనీ ఆఫర్స్ లో కొని మనీ సేవ్ చేయడమే కాదు, అనవసరమైన కొని మనీ వేస్ట్ కూడా చేస్తూ ఉంటాను అనమాట.